ఆంధ్రప్రదేశ్లో పంచవర్ష ప్రణాళికలు. మొదటి పంచవర్ష ప్రణాళిక సమయంలో నాకు ఏపీ ఏర్పడలేదు. 1953 అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. మొదటి ప్రణాళిక సంయుక్త మద్రాసు రాష్ట్రంలో ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వివరాలు విభజిస్తే పెట్టుబడుల కేటాయింపు 64.23 కోట్లు, కానీ వాస్తవ వ్యయం 64.52 కోట్లు. హైదరాబాద్ రాష్ట్రంలో అంతర్భాగంగా ఉన్న తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన పెట్టుబడులు అంచనాలు లేనందున ఆంధ్ర ప్రాంత అంచనాలను 50% పెంచి ఆంధ్రప్రదేశ్కు వర్తింపజేశారు. ఆంధ్రప్రదేశ్లో మొత్తం ప్రణాళిక వ్యయం 96.78 కోట్లు. ఇందులో అధిక వ్యయం చేసింది పవర్ 39.4%, ఇరిగేషన్ 22.6%, సోషల్ సర్వీసెస్ 20.9%. మొదటి ప్రణాళిక చివరలో నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్లో మొదటి జల విద్యుత్ ప్రాజెక్టు మొదటి ప్రణాళిక కాలంలో మచ్ఖండ్లో స్థాపించడం జరిగింది. 1952 అక్టోబర్ నుండి సామాజిక అభివృద్ధి కార్యక్రమం మన రాష్ట్రంలో ప్రారంభించబడింది. ప్రణాళికలో జాతీయ మలేరియా నివారణ పథకం, కుటుంబ నియంత్రణ కార్యక్రమం ప్రారంభించబడ్డాయి. రెండవ ప్రణాళిక ప్రారంభించబడిన 7 నెలల తర్వాత ఏపీ రాష్ట్రం 1956 నవంబర్ 1న ఏర్పడింది. ఈ ప్రణాళిక అంచనా వ్యయం 179.85 కోట్లు కాగా వాస్తవ వ్యయం 188.60 కోట్లు. అధిక వ్యయం చేసింది నీటిపారుదల రంగం 30.4%, విద్యుత్ శక్తి రంగం 20.4%, వ్యవసాయ రంగం 19.8%. ప్రణాళిక కాలంలో ఫ్యాక్టరీల సంఖ్య 2985 నుండి 5341కి పెరిగింది. కార్మికుల సంఖ్య 1.3 లక్షల నుండి 1.79 లక్షలకు పెరిగింది. ఆహార ధాన్యాల ఉత్పత్తి 59 లక్షల టన్నుల నుండి 64 లక్షల టన్నులకు పెరిగింది. హైదరాబాదులో ఉస్మానియా మెడికల్ కాలేజ్ మరియు గాంధీ మెడికల్ కాలేజ్లు ఏర్పాటు చేయబడ్డాయి. ప్రణాళికా కాలంలో 1956లో ఏపీ ఎస్ఎఫ్సి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్, 1960లో ఏపీ ఎస్ఐడిసి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, 1961లో రాష్ట్ర మైనింగ్ కార్పొరేషన్, కర్ణాటక భాగస్వామ్యంతో తుంగభద్ర జల విద్యుత్ కేంద్రాన్ని, ప్రణాళిక చివరిలో రామగుండం, నెల్లూరులో థర్మల్ విద్యుత్ కేంద్రాలు స్థాపించబడ్డాయి. రాష్ట్రంలో జాతీయ స్మాల్ పాక్స్ నివారణ పథకం, బీసీజీ వ్యాక్సినేషన్ పథకం ఈ ప్రణాళిక కాలంలో అమలు చేయబడ్డాయి. ఆంధ్రప్రదేశ్లో మూడవ పంచవర్ష ప్రణాళిక. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటి పూర్తి కాల ప్రణాళికగా మూడవ పంచవర్ష ప్రణాళికను చెప్పొచ్చు. దీని అంచనా వ్యయం 326.79 కోట్లు కాగా వాస్తవ వ్యయం 352.42 కోట్లు. అధిక వ్యయం చేసింది పవర్ 26.6%, నీటిపారుదల 26.4%, వ్యవసాయ పథకాలు 22.5%, సాంఘిక సేవలు 15%. ఐఏడిపిని విస్తరిస్తూ ఐఏఏపిగా అమలు చేయడంలో రాష్ట్రంలో తూర్పుగోదావరి, కృష్ణా, గుంటూరు, వరంగల్, కరీంనగర్, మహబూబ్ నగర్ జిల్లాలలోని 117 పంచాయతీ సమితులలో అమల్లోకి తెచ్చారు. 1962-63లో అగ్రికల్చర్ యూనివర్సిటీ వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు. కర్నూలు, తిరుపతిలలో మెడికల్ కాలేజీలను స్థాపించారు. కావలి వద్ద గొర్రెల ఫారంను ఏర్పాటు చేశారు. ప్రణాళిక సెలవు 1966-69. వార్షిక ప్రణాళిక కాలం 66-69 మధ్య 234.06 కోట్ల వ్యయం చేయడం జరిగింది. చెర్లపల్లి, జీడిమెట్ల, విజయవాడలలో ఇండస్ట్రియల్ కేంద్రాలు స్థాపించారు. నిర్మల్లో రంపకోత మిల్లును ప్రభుత్వ రంగ సంస్థగా స్థాపించారు. అమలాపురంలో నూనె సాంకేతిక పరిశోధన సంస్థ స్థాపించారు. గూడూరులో ప్రభుత్వ గాజు పింగాణి ఫ్యాక్టరీని, గుంటూరులో మొదటిసారిగా మహిళా పాలిటెక్నిక్ను ఏర్పాటు చేశారు. 1966-67లో సంగారెడ్డిలో మొదటిసారిగా సుఖ వ్యాధి చికిత్సా కేంద్రాన్ని స్థాపించారు. కృష్ణా జిల్లా గన్నవరంలో మొట్టమొదటిగా ట్యూబెక్టమీ క్యాంప్, కుటుంబ నియంత్రణ ఆపరేషన్ నిర్వహించారు. హైదరాబాదులో మహిళా సంక్షేమం కోసం మొట్టమొదటిసారిగా టైలరింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. నాలుగవ పంచవర్ష ప్రణాళిక 1969-74. అంచనా వ్యయం 452.07 కోట్లు కాగా వాస్తవ వ్యయం 448 కోట్లు. అధిక వ్యయం చేసింది పవర్ 42.2%, నీటిపారుదల 22%, వ్యవసాయ పథకాలు 14.5%, సాంఘిక సేవలు 12.4%. రాష్ట్రంలో ఇందిరాగాంధీ గరీబీ హఠావో నినాదాన్ని ప్రచారం పొందడం జరిగింది. ప్రణాళికలో ఆహార ధాన్యాల ఉత్పత్తి 68.91 లక్షల టన్నుల నుండి 56.69 లక్షల టన్నులకు పెరిగింది. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం
హెచ్చు మొత్తాన్ని ఖర్చు చేయాలి అని నిర్ణయించి వాటిని తెలంగాణ, రాయలసీమ, కోస్తాల మధ్య 5:5:3:2 నిష్పత్తిలో పంచడం జరిగింది. ప్రణాళిక కాలంలో రాష్ట్ర విభజన కోసం 2 వేర్పాటువాద ఉద్యమాలు జరిగాయి. 1969-70లో ప్రధానమంత్రి 6 అంశాల కార్యక్రమాన్ని అనుసరించి తెలంగాణ, రాయలసీమ, కోస్తాలకు ప్రత్యేక అభివృద్ధి బోర్డులు ఏర్పరిచారు. ఇవి ప్రణాళికలకు లోబడి ఆయా ప్రాంతాల అభివృద్ధి ప్రత్యేక పథకాలు రూపొందిస్తాయి. వీటి ఉద్దేశం ప్రజాప్రతినిధులను ప్రణాళికా పథకాల్లో భాగస్వాములు చేయటం. 4వ ప్రణాళిక కాలంలో హైదరాబాద్లో జేఎన్టీని స్థాపించారు. కేంద్ర ప్రతిపాదిత పథకాలన్న డిపిఏపి, ఎస్ఎఫ్డిఏ, ఎంఎఫ్ఏఎల్ వంటి పథకాలు మన రాష్ట్రంలో అమలు చేయడం